ఆధార్ ఈ పేరు తెలియని వారు ఉండరు. పుట్టిన పిల్లల నుంచి పింఛన్ తీసుకునే వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్డు తప్పనిసరి. దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI కీలక విషయాన్ని ప్రకటించింది. 7 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలంటూ సూచిస్తోంది. అసలు ఈ ఆధార్ కార్డు అప్డేట్ ఎందుకు, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, అప్డేట్ చేయకపోతే కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజెంట్ జనరేషన్లో ఆధార్ అన్నిటికీ అనుసంధానం చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల మొదలు ప్రభుత్వ పథకాలు తీసుకునే లబ్ధిదారుల వరకు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి అయిపోయింది. అయితే విద్యార్థులు ఈ ఆధార్ కార్డులో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించిన UIDAI కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. బయోమెట్రిక్ విధానంలో వస్తున్నటువంటి సమస్యలను అధిగమించడం కోసం ఆధార్ అప్డేట్ చేయాలని తెలుపుతోంది. ఈ క్రమంలోనే UIDAI చీఫ్ భువనేష్ కుమార్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఇక ఈ లేఖలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. పెండింగ్లో ఉన్న MBUలను పూర్తి చేయడానికి పాఠశాలలోనే ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని స్పష్టం చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఆగస్టు 27న విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ అప్డేట్ ప్రక్రియ ద్వారా కోట్ల మంది విద్యార్థులకు ఆధార్ MBU సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తుందని చెప్తోంది. తద్వారా చిన్నపిల్లలకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రిత్వ శాఖ అంటోంది. ఇక విద్యార్థుల ఆధార్ కార్డు అప్డేట్ ప్రక్రియను మరింత సులభతరం చేయడం కోసం భారత ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీతో కలిసి UIDAI ఈ అప్డేట్ ప్రక్రియను చేపడుతోంది. ఇందులో భాగంగా యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ అప్లికేషన్లో పాఠశాల విద్యార్థుల ఆధార్ సంబంధిత MBU స్థితిని అందుబాటులో ఉంచేందుకు ప్రాసెస్ చేపట్టారు. పాఠశాల విద్యా వ్యవస్థలో ఇది ఒక గేమ్ చేంజర్ అంటున్నారు. ఎందుకంటే ఏ పాఠశాలలో ఎవరి బయోమెట్రిక్ అప్డేట్లు పెండింగ్లో ఉన్నాయో సులభంగా తెలుస్తోంది. ఏ విద్యార్థులు బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోలేదో ఇట్టే తెలిసిపోతుంది. సాధారణంగా పిల్లల ఆధార్ బయోమెట్రిక్ విషయాలు పాఠశాలకు ఎలా తెలుస్తాయన్న ప్రశ్నకు UDISC ప్లస్ అప్లికేషన్ పరిష్కారం అని లేఖలు చెప్తున్నారు. దేశంలో సుమారు 17 కోట్ల ఆధార్ నంబర్లలో బయోమెట్రిక్స్ అప్డేట్ పెండింగ్లో ఉన్నట్లుగా ఆ సంస్థ చెప్తోంది. ఈ సంఖ్యను తగ్గించి ప్రతి పిల్లల ఆధార్ను అప్డేట్ చేయడమే ఈ కొత్త సంస్కరణ ముఖ్య ఉద్దేశం. సకాలంలో MBUలను పూర్తి చేయడం 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లలకు అత్యవసరం. ఇక ఇది పిల్లల బయోమెట్రిక్ డేటా ఖచ్చితత్వాన్ని కాపాడడానికి కీలకమని UIDAI చెప్పింది. సాధారణంగా పిల్లల వేలిముద్రలు 7 ఏళ్లకు ఒకసారి మారుతూ ఉంటాయి. అందుకే 5 నుంచి 7 సంవత్సరాల పిల్లలకు మొదటిసారి, 14 నుంచి 17 సంవత్సరాల తర్వాత మరోసారి వేలిముద్రలతో ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని చెప్తున్నారు. అంతేకాకుండా కంటి పొరలో కూడా చాలా మార్పులు ఉంటాయని గుర్తించారు. ఈ క్రమంలోనే ఐ రికగ్నిషన్ కూడా అప్డేట్ చేయాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆధార్ అప్డేట్ కోసం ముఖ్యమైన చర్యలు చేపట్టింది. డైరెక్టరేట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ పంజాబ్ అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు లేఖ రాసింది. పిల్లల ఆధార్ కార్డులో బయోమెట్రిక్ అప్డేట్ కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇక ప్రాంతీయ కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ ఆధార్ ప్రాధికార సంస్థ ముందుకు సాగాలని చెప్తోంది. ఈ క్రమంలోనే పాఠశాల యాజమాన్యం ఇప్పుడు స్కూళ్లలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి పెండింగ్లో ఉన్న అన్ని బయోమెట్రిక్ అప్డేట్లను సకాలంలో పూర్తి చేసేందుకు సిద్ధమైంది. ఈ కొత్తగా తీసుకొచ్చిన ఆధార్ అప్డేట్ ప్రక్రియ పిల్లల బయోమెట్రిక్ అప్డేట్లను సులభతరం చేయబోతోంది. పిల్లల భవిష్యత్తుకు అవసరమైన సేవలను నిరాటకంగా పొందేందుకు దోహదపడుతోంది. ఈ సకాలంలో అప్డేట్లు భవిష్యత్తులో పోటీ పరీక్షలకు లేదా ఇతర ముఖ్యమైన పనులకు బయోమెట్రిక్ ధృవీకరణ అవసరమైనప్పుడు పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉపయోగపడుతుంది. UIDAI తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం ఆధార్ వ్యవస్థలో పారదర్శకత అలాగే సమర్థతను పెంపొందించడానికి ఒక కీలకమైన అడుగని భావిస్తున్నారు విద్యాశాఖ అధికారులు. ఇది కేవలం సాంకేతిక అప్డేట్ మాత్రమే కాదని కోట్ల మంది పిల్లల విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రతకు సంబంధించిన పథకాల ప్రయోజనాలను సకాలంలో పొందేందుకు అవసరమైన ఒక ప్రాథమిక ఆధారం అంటోంది కేంద్ర ప్రభుత్వం.